కనుక్కోండి. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇంటికి కాల్ చేద్దామంటే నెట్వర్క్ రావట్లేదు. సరే ముందుకు వెళ్ళి కనుక్కుందాంలే. అరే మామ అలా చూడు, అక్కడేదో కొట్టు కనిపిస్తోంది. బండి పక్కన పెట్టు, వాళ్ళని కనుక్కుందాం. నేను కార్లోనే ఉంటాను, మీరు వెళ్ళినండి. అన్నా కింగ్స్ ఇవ్వండి. పోనీ స్మాల్ ఉందా? ఓ అది కూడా లేదా? ఛీ, అరే మామ సిగరెట్స్ లేవంట్రా. టీ ఉందేమో అడుగు. పోనీ టీ ఉందా? అయ్యయ్యో కాంప్లైంట్ ఉన్నా ఇవ్వన్నా, అదైనా తాగుతాం. అయ్యయ్యో అరే ఇక్కడ ఏం లేవంట్రా. పోనీ వదిలేరా. సార్, మీర్జా హోమ్ స్టే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది? అరే మామ బోర్డు అదుగు అక్కడే ఉంది, 1.4 కిలోమీటర్స్. ఏం రోడ్ ఇది? ఈ రోడ్లో వెళ్తే నా కార్ డ్యామేజ్ అయిపోతుంది. నువ్వేం భయపడకురా, నేను ఎలాంటి రోడ్లోనైనా డ్రైవ్ చేయగలను. రే మామ అక్కడ ఉన్న ఆంటీ బాగుంది కదా. రే పోరా, ఆ పీజీలో ఉండ ఆంటీ ఇంకా బాగుంటుంది. రేయ్ అదితి ఎక్కడ్రా? పాపం టైర్డ్ అయిందట, అందుకే కారులో పడుకుంది. అలాగా? నడకదారిలో ప్రయాణం. రే ఇక్కడే వదిలేస్తే మన కార్ సంగతి ఏంట్రా? నేనున్నాను కదా, చూసుకుంటా. ఆ మాట వీడియో చెప్పాలి మరి. మరి మావా హలో హలో హలో. అయ్యో అన్ని పనులు నేను ఒక్కనే చేయాలి, నాకెవరు హెల్ప్ చేయట్లేదు. ఇప్పుడు గెస్ట్లు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకుంటే ఇదేమో కలవట్లేదు. హా? ఎవడ్రా వీడు చింపాంజీకి బట్టలు వేసినట్టున్నాడు. అమ్మయ్యా మొత్తానికి 2 గీతలు వచ్చాయి. మీర్జా హోమ్ స్టేకి వచ్చిన గెస్ట్లు మీరేనా? అవును మేమే. మీ అందరి ఫోన్లకి అసలు ఏమైంది? నేను పొద్దున్న నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ కీ కీ కీ. ఏయ్ కథలు చెప్పొద్దు. నాట్ రీచబుల్ వచ్చింది మధ్యాహ్నం నుంచి. పైగా ఈ అడవిలోకి వచ్చాక నెట్వర్కే లేదు. ఇక్కడ అంతా అలాగే ఉంటుంది సార్. నెట్వర్క్ అనే దాన్ని పెట్టల్ని పట్టుకున్నట్టు మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. చూడండి, నేను ఎంతో కష్టపడి 2 పెట్టల్ని పట్టుకున్నాను. పెట్టెలు ఎగిరిపోయాయా? ఎక్కడికి ఎగిరిపోయాయి? రేయ్ వీడిని చూస్తుంటే సైకోలో ఉన్నాడు రా. సరే గాని ఇక హోమ్ స్టేకి వెళ్దామా? వెళ్దాము. ఓ హోమ్ స్టే అంటే మనదే కదా. నేనే తీసుకెళ్తాను. రండి రండి రండి. సరే ఒక్క నిమిషం, అందరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే. రండి రండి రండి. ఆపండి ఆపండి ఆపండి. మీరెక్కి కూర్చోండి. ఎక్కండి సార్. ఇలా ముందుకు పోనిచ్చి తర్వాత లెఫ్ట్కి తీసుకో. నువ్వు పద. రండి రండి. హోల్డెన్ హోల్డెన్ రాళ్ళున్నాయి. రండి రండి రండి. నెమ్మదిగా రాని, మధ్యలో ఏమైనా జరిగితే గోవిందే. నెమ్మదిగా నెమ్మదిగా పైకి ఎక్కండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఆపండి 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 ఆపేయండి. 2 రోజులని వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారో ఏంటో. పైగా అమ్మాయిలు కూడా ఉన్నారు. బాగుంది. దిగండి మేడం. మొత్తానికి ఎలాగోలా వచ్చేసాం. సార్ డిక్కీ ఓపెన్ చేస్తారా? త్వరగా తీసుకోండి. నైస్, యా చాలా బాగుంది చెప్పండి, కదా. ఎలా ఉంది మన హోమ్ స్టే? టోటల్ గా అదిరిపోయింది. అక్కడి నుంచి మీ కంటికి కనిపించేదంతా కూడా మనదే. ఓ చాలా బాగుంది. ఇది పట్టుకోండి. నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అవును, నాకు కూడా ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. రండి.
ఐల్ గెట్ మై బ్యాగ్. థ్యాంక్ యూ. రండి రండి రండి. ఇది 80 సంవత్సరాల పురాతనమైన ఇల్లు. సంవత్సరంలో 360 రోజులు టపటప వర్షం కురుస్తూనే ఉంటుంది. కానీ ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాదు. ఇంకా చెప్పాలంటే ట్యాప్ నీళ్లు కూడా రావు. రండి. హలో, ఆ? ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా? వస్తున్నాయి, నేను చూశాను కదా, ఎంత లావుగా వస్తున్నాయి. రండి చూపిస్తాను. ఫన్నీ గాయ్. ఇక్కడ అంతా చూడొచ్చు, కానీ దేన్ని ముట్టుకోకూడదు. ఏదైనా ముట్టుకున్నప్పుడు పాడైపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఓ అయితే ఇక్కడ ఉన్న వస్తువులు అంత కాస్ట్లీవా? చూడతిది, కీర్తికి మన మీద ఫుల్గా డౌట్ ఉంది. అవును. వాడికి నిజం తెలిసిందంటే ఆఫీసులో దండోరా వేస్తాడు, జాగ్రత్తగా ఉండవు. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఏంటి, ఏమైంది, ఏం జరిగింది? ఏ గోవిందు, ఆ, ఏంటిదంతా? ఎన్ని రోజులు అయింది క్లీన్ చేసి? ఎంత దుమ్ము పట్టేసి ఉంది? అది దుమ్ము పట్టలేదు సార్, దుమ్మే ఇక్కడికి కొట్టుకొచ్చింది. మొన్న ఇక్కడికి గెస్ట్లు వచ్చి వెళ్ళాక ఈ రూమ్ ని శుభ్రం చేస్తామని చాలా ట్రై చేశాను. పని చేయడానికి ఎవ్వరూ దొరకలేదు. నేను ఒక్కని ఎంత పని అని చేయాలి? అక్కడ క్లీన్ చేస్తే ఇక్కడ పడుతుంది, ఇక్కడ క్లీన్ చేస్తే అక్కడ పడుతుంది. ఇదంతా చేసేసరికి నా తల మీద పడుతుంది. ఇదంతా రేపు టిఫిన్ టైం కల్లా మొత్తం అంతా శుభ్రం చేసేస్తాను. రండి రండి, మీరు పదండి పదండి పదండి. చెత్త చెత్తగానే ఉంది. ఇదే మీరుండే రూమ్. ఎలా ఉంది? ఓకే. ఓకే. 1 2 3 4 5 మొత్తం 5 మంచాలు చాలు కదా? చాలు, హాయిగా పడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో మంచం, మొత్తం 5గురు. 6 మంచాలు ఉండేవి. మొన్ననే ఒక కొత్త జంట వచ్చారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు 6వ మంచాన్ని విరగొట్టి వెళ్ళారు. తిట్టుకున్నారా లేదా కొట్టుకున్నారా? అదేం తెలీదు, కానీ రాత్రులు మాత్రం భయంకరమైన శబ్దాలు వచ్చేవి. మీరందరూ ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకోండి. మీకేదైనా కావాలంటే గోవిందా. ఏంటి? ఏంటి? ఆ? నా పేరు గుర్తుంది కదా, పిలవండి, వస్తాను. ఓ గొప్పడు దొరికడరా. ఏమైంది? ఏదో తలుచుకొని ఒక్కడివే నవ్వుతున్నావేంటి? వీడేమంటున్నాడంటే సంపు లోపల దయ్యం ఉందని. హా, వందన ఏం చెప్తుందంటే ఫ్యామిలీ అంతా దయ్యాలుగా మారి ఒకే ఇంట్లో ఉంటున్నారని. హా. ఇక వీడేమంటున్నాడంటే ఆ దెయ్యం తిరిగి వస్తుందంట. ఏదో చేస్తుందంట, రేయ్. వెళ్ళిపోతుందంట. నిజంరా? కట్టు కథ భలే ఉందే. ఇదంతా వినడం నా కర్మ. రే మావా, ఆ దెయ్యం ఆ శరత్ను తీసుకెళ్ళిపోవాలి. తీసుకోండి సార్. ఏంట్రా వీడు ఇలా బెదిరిపోతున్నాడు? అన్నా ఓ తగ్గేస్తావా? నాకొద్దు, మీరు తాగండి.